బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూడోసారి కృష్ణారావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సర్పవరం కేసులో వ్యక్తిగత పూచీకత్తుపైన బెయిల్ మంజూరైంది. అయితే బెయిల్ ను మంజూరు చేసింది కాకినాడ మొబైల్ కోర్టు. బెయిల్ పైన విడుదలయ్యారు కృష్ణారావణ్. అయితే బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ అరెస్టు చేశారు పోలీసులు. ఈసారి రావణ్ ను అరెస్టు చేశారు మచిలీపట్నం పోలీసులు. ప్రధానంగా రావణ్ పైన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 35 కేసులు ఉన్నాయి అనేటువంటి వార్త మాత్రం సంచలనంగా మారుతుంది. కృష్ణారావణ్ ను అరెస్టు చేయడం, పూర్తి స్థాయిలో బెయిల్ పైన బయటికి రావడం, మళ్ళీ నిమిషాల వ్యవధిలోనే తాజాగా మళ్ళీ అరెస్టు చేశారు. ముందుగా పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణలో అదుపులోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ పోలీసులు పిఠాపురానికి తరలించారు. అక్కడ పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత వ్యక్తిగత పూచీ పైన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. అయితే పూర్తి స్థాయిలో బెయిల్ తీసుకొని బయటికి వచ్చిన 5 నిమిషాల్లోనే కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు మళ్ళీ అరెస్టు చేశారు. ప్రధానంగా కుల వివక్షతకు సంబంధించిన పాత కేసుకు సంబంధించి తాజాగా అదుపులోకి తీసుకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా సర్పవరం కోర్టు కూడా పూర్తి స్థాయిలో మాత్రం హల్చల్ వాతావరణం అయితే కనబడింది. రావణ్ గురువారం సర్పవరం పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి కాకినాడ మొబైల్ మెజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు. అయితే అక్కడ కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం, పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు చేరుకోవడం, కోడిగుడ్లతో దాడికి ప్రయత్నం చేయడం, భారీగా పోలీసులు మోహరించడం, వారిని చెదరగొట్టడం, కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులే చోటు చేసుకున్నాయి. అయితే కాకినాడ కోర్టులో రావణ్ తరపున జాడా శ్రవణ్ కుమార్ దాదాపు 3 గంటల పాటు వాదనలు వినిపించడం జరిగింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేస్తున్నారంటూ కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేస్తే మళ్ళీ రెండోసారి కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి కేసుకు సంబంధించి తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 సార్లు వరుసగా అరెస్ట్ కావడం మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతుంది. బెయిల్ మంజూరైన నిమిషాల వ్యవధిలోనే అరెస్టు చేస్తున్నారంటూ కూడా శ్రవణ్ కుమార్ మండిపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, కృష్ణారావణ్ మూడోసారి అరెస్టు చేసినటువంటి వైనం కొంతవరకు ప్రకంపనలు రేపుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ సిరాజ్, కృష్ణారావణ్ విషయంలో మనం మన ఇద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అతన్ని ఇప్పట్లో విడుదల చేసేటువంటి అవకాశం ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా అతని మీద కేసులు నమోదవుతూనే ఉంటాయనే అంశాన్ని మనం మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం. అతనికి మొదటి కేసులో బెయిల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తాజాగా నిన్న సాయంత్రం మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేయడం, ఆ తర్వాత అతన్ని అక్కడి నుంచి సర్పవరం వెళ్లి సర్పవరంలో బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే బందరు తీసుకురావడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ కేసు తర్వాత అంటే మొత్తం గతంలో బోరుగడ్డ అనిల్ కుమార్ గాని, పోసాని కృష్ణమురళి గాని ఎలాగైతే తిరిగారో అలాగే ఇప్పుడు ఈ వ్యక్తి కూడా తిరిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక దీనికి సంబంధించి అటు జనసేన పార్టీ అధిష్టానం, ప్రభుత్వ పెద్దలు మొత్తం కూడా దీనికి సంబంధించి సీరియస్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు గాను అతని విషయంలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గకూడదు అనేది ప్రభుత్వ పెద్దల ఉద్దేశంగా కనపడుతోంది. అటు అలాగే ఏదైనా ఒక కేసులో బెయిల్ వస్తే మరిన్ని కేసులు పెట్టడానికి కూడా జనసేన పార్టీ నాయకత్వం కానీ, కార్యకర్తలు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ సిద్ధమయ్యారు అనేటువంటి మాట కూడా ఇక్కడ ప్రముఖంగా వినపడుతోంది. ఇక అతని విషయంలో ముందు ఏదైనా సానుకూలంగా వ్యవహరించినా సరే ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు అయితే ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు అనేటువంటి అంశం అయితే ఇక్కడ కోడిగుడ్ల దాడి కానీ, లేదంటే అతన్ని తమకు అప్పగించాలనేటువంటి ఇది కానీ కనపడుతోంది అనేది అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక అతని విషయంలో ఇటు జడా శ్రావణ్ ఎన్ని విధాలుగా వాదనలు వినిపిస్తున్నప్పటికీ, ఒక కేసులో ఏదో రకంగా బెయిల్ తీసుకొస్తున్నప్పటికీ కూడా మరో కేసులో అతను అరెస్ట్ చేయడంతో ఇప్పుడు ఏ విధంగా బెయిల్ కోసం ప్రయత్నం చేయాలి అనే దానికి సంబంధించి అర్థం కానిటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కానీ వెంకట్, ఎలాగైనా లోపలే ఉండాలి అనేటువంటి రీతిలో ఈ వరుస అరెస్టులు అంటే నిమిషాల వ్యవధిలోనే బయటికి రావడం, లోపలికి వెళ్ళడం, బయటికి రావడం, మళ్ళీ అరెస్ట్ చేయడం, అంటే ఈ పరంపర చూసుకున్న తర్వాత అసలు ముందస్తు నోటీసులు లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. సో దానిపైన పోలీసులు
దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఈ కేసులో పలానా విధంగా మాట్లాడారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నామని అప్పటికప్పుడే నోటీసులు సిద్ధం చేసి అతనికి ఇచ్చేసి మళ్ళీ వెంటనే అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఆ గతంలో పోసాని కృష్ణమురళి విషయంలో కూడా ఇలాగే జరిగింది, బోరగడ్డ అనిల్ కుమార్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. కాబట్టి ఇక్కడ ఇతను ఇప్పట్లో బయటకు వస్తాడు అనుకోవడం అయితే కాస్త కష్టంగానే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అతను మాట్లాడేటువంటి మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్న నేపథ్యంలో దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం అయితే సీరియస్ గానే తీసుకుంటుంది, పోలీసు విభాగం కూడా సీరియస్ గానే తీసుకుంటుంది అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పటికీ కేసులకు సంబంధించి వరుసగా ప్రముఖులు స్పందిస్తున్నారు, విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ పరంగా కూడా విమర్శ ప్రతి విమర్శలకు కారణమవుతుంది ఈ కేసు. దీన్ని ఎలా చూడొచ్చండి ఈ కోణంలో? ఇప్పుడు అతనికి సపోర్ట్ చేసేవాళ్ళు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవాళ్ళు అతన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరును కానీ పోలీసుల తీరును కానీ ఖచ్చితంగా తప్పుపడుతూ ఉంటారు. ఎందుకనంటే ఇప్పుడు సాధారణంగా విమర్శలు అనేవి సహజం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ కొంత అతను చేసినటువంటి వ్యాఖ్యల విషయంలోనే కొంత అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే సాధారణంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు కూడా ఈ స్థాయిలో ఎవరిని సీరియస్ గా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇతన్ని సీరియస్ గా తీసుకున్నారు అని అంటే ఖచ్చితంగా కేసులో తీవ్రత ఎక్కువగా ఉంది అనేటువంటి విషయం అయితే మనం అంటే చేసిన వ్యాఖ్యల్లో తీవ్రత ఎక్కువగా ఉంది అనేటువంటి విషయం అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి. సో తాజాగా అరెస్ట్ అయినటువంటి దానిపైన మళ్ళీ ముందస్తుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, ఇప్పుడు ఉన్నటువంటి అరెస్టు పైన బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, ఈ పరంపరమైన ప్రశ్నారావణ ప్రక్రియ ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. అయితే ఆ బెయిల్ పిటిషన్ ముందుగా దాఖలు చేసేటువంటి అవకాశం లేకుండా ముందస్తు అసలు ఏ కేసు నమోదైంది అనే దానికి సంబంధించి అవకాశం లేకుండా అప్పటికప్పుడు దానికి సంబంధించి రివీల్ చేయకుండా పోలీసులు అయితే అంటే పోలీసుల్లోనే సమన్వయం చేసుకుని అతను అరెస్ట్ చేస్తున్నారు అనేది అయితే మనకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ మచిలీపట్నం పోలీసులు వెంటనే ఇప్పుడు నిన్న కేసు నమోదైంది అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 35 కేసులు అంటున్నారు. కానీ 35 కేసులు ఎక్కడెక్కడ నమోదయ్యాయి అనే దానికి సంబంధించి స్పష్టత లేదు. కానీ ఒక కేసులో ఏదైనా కేసులో బెయిల్ వస్తే మిగిలిన కేసులు అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే అంటే ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి తొలుత అరెస్టు చేసినటువంటి పోలీసులు పిఠాపురానికి తరలించడం, దాని తర్వాత జరిగినటువంటి హైడ్రామా మళ్ళీ కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్టు చేయడం, తాజాగా మూడోసారి కృష్ణారావును అరెస్టు చేశారు కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు. సర్పవరం కేసులో వ్యక్తిగత పూచీకత్తు పైన బెయిల్ ని మంజూరు చేసింది కాకినాడ మొబైల్ కోర్టు. బెయిల్ పైన విడుదలయ్యారు కృష్ణారావన్. అయితే బయటకు వచ్చినటువంటి నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ అరెస్ట్ అయ్యారు. ఈసారి రావణ్ ను అరెస్టు చేశారు మచిలీపట్నం పోలీసులు. రావణ్ పైన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు 35 కేసులు ఉండొచ్చు అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. అయితే ఈ కేసులు ఒక్క కేసు పైన బెయిల్ పైన బయటికి రావడం, మళ్ళీ మరో కేసులో లోపల అరెస్టు చేసేయడం, ఈ పరంపర మాత్రం కొంతవరకు ఉద్రిక్తత, రాజకీయ పరమైనటువంటి విమర్శలు కూడా కారణమవుతున్నాయి. దీనిపైన ఇప్పటికే లాయర్ శ్రవణ్ కుమార్ కూడా స్పందిస్తున్నటువంటి తీరు, నిమిషాల వ్యవధిలోనే కేసులు చూపిస్తూ కూడా అరెస్టులు చేస్తున్నారు. ఇది పక్కా రాజకీయ కక్ష సాధింపు అంటూ కూడా ఆయన విమర్శిస్తున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు ప్రభుత్వం ఇలా చేస్తుంది, దీనిపైన చివరి వరకు న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా ఆయన స్పందించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్ని కేసులు కృష్ణారావన్ పైన ఉన్నాయి, ఎంతమంది జనసేన కార్యకర్తలు దీనిపైన కేసులు నమోదు చేశారు అనేటువంటి ఇష్యూ మాత్రం మరింత క్లారిటీ రావాల్సి ఉన్నా ఎక్కడ తన పైన కేసులు నమోదయ్యాయో కనీసం కృష్ణారావన్కి కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ ప్రధానంగా ఈ ఏదైతే అంటే ప్రశ్నించేటువంటి గొంతు నొక్కుతున్నారు అనేటువంటి విమర్శ మాత్రం కృష్ణారావన్ కేసుకు సంబంధించి చుట్టూ తిరుగుతుంది. విమర్శ ప్రతి విమర్శలు కూడా కారణమవుతుంది. ప్రధానంగా తెలంగాణ నుంచి అతన్ని తీసుకువెళ్లడం పైన కూడా కొంతవరకు విమర్శలు వ్యక్తమవుతున్నా ఇప్పుడు తాజాగా వరుస అరెస్టులు మాత్రం బయట ఉండకూడదు, ఖచ్చితంగా లోపలే ఉండాలి అనేటువంటి రీతిలో ఒక రకమైనటువంటి కక్ష సాధింపు చర్యకే పాల్గొంటున్నారు అనేది మాత్రం విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. తాజాగా మూడోసారి కృష్ణారావన్ ను అరెస్టు చేశారు పోలీసులు. సర్పవరం కేసులో వ్యక్తిగత పూచీ పైన ఆయన బెయిల్ మంజూరు చేసింది కాకినాడ మొబైల్ కోర్టు. ఆయన కృష్ణారావన్ బయటకు విడుదలైనటువంటి కొద్దిసేపటికే మళ్ళీ అరెస్టు చేశారు మచిలీపట్నం పోలీసులు. చూడాలి తాజాగా మచిలీపట్నం సంబంధించినటువంటి కేసులో పోలీసులు అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో కృష్ణారావన్ మళ్ళీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నా ఇంకా ఎన్ని కేసులు నమోదయ్యాయి వాటిలో కూడా మళ్ళీ అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం కనబడతాయి. సో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికైనా కనీసం కేసుల యొక్క సమాచారమైన కృష్ణారావన్ కు తెలుస్తున్నా ఆయన తరపున న్యాయవాదులు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారో మనము వేచి చూద్దాం.